హాయ్, నా పేరు రవిశంకర్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నక్షత్ర సిరీస్‌లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ధనిష్ట నక్షత్రం, కుజ నక్షత్రం. సో, మకర రాశిలో 2 పాదాలు, కుంభరాశిలో 2 పాదాలు. అంటే మకర నుంచి కుంభానికి ఎక్స్‌టెండ్ అయ్యి ఉంది. సో, ధనిష్ట కీవర్డ్స్ గురించి చూద్దాం. అంతర్గత బలం, లక్ష్యాల పట్ల నిబద్ధత, అధిక భౌతికవాదం, ఉన్నత పదవులు, వేగం, ప్రసిద్ధుడు, లయబద్ధమైన, స్థిరమైన, ఆచరణాత్మకంగా ఉంటదనమాట ధనిష్ట. సో, ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మకరం కుంభం గురించి అర్థం చేసుకోవాలి. మకరం వచ్చి కంప్లీట్ మెటీరియలిస్టిక్ వరల్డ్. సో ఇక్కడ మన కెరియర్, మన సోషల్ స్టేటస్ వీటి గురించి డిస్కస్ చేస్తుంది మకరం. సో అక్కడి నుంచి కుంభం వచ్చేసరికి ఒకానొక స్టేజ్, అంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాక, ఫైనాన్షియల్ గా సక్సెస్ కొట్టినాక, సోషల్ స్టేటస్ ఇవన్నీ వచ్చినాక కుంభంలో ఫ్రీ సర్వీస్ చేయడం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళు హై పీక్స్కి వెళ్ళిపోయినాక స్కూల్స్కి వాళ్ళ ఫైనాన్స్ అంతా డొనేట్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట. అంటే ఫ్రీ సర్వీస్, అంటే ఒక గొప్ప పదవిలోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఒక ఫ్రీ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది ధనిష్ట నక్షత్రంలో మనం చూడొచ్చు అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా భౌతికవాదం. సో మనకి ఇల్లు కావాలి, కారు కావాలి, డబ్బు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, వాటికి సంబంధించిన లైఫ్ స్ట్రగుల్ అంతా ఫస్ట్ హాఫ్ లో ఉంటది. తర్వాత ఒక స్టేజ్ కి వచ్చినాక, సో ఏదైతే వీళ్ళు సంపాదించారో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాక అది ఏదైతే ఉందో దాన్ని దాన ధర్మాలు, సో మంచి కార్యాలకు ఉపయోగించడం అనేది ధనిష్ట నక్షత్రంలో మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఏది అఫ్లిక్షన్ లేకుండా శుభంగా ఉంటే ఈ క్యారెక్టరిస్టిక్స్, ధనిష్ట నక్షత్రం ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి. ఇక్కడ అఫ్లిక్షన్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే వీటిల్లో ఫాల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి సింబల్స్ చూసినట్టయితే ధనిష్ట నక్షత్రానికి ఆపాదించిన సింబల్స్ డమరు ఇచ్చారనమాట, ఫ్లూట్ ఇచ్చారు, ఫ్లూట్. సో ఆర్కెస్ట్రా, ఒక సింఫనీ, అందరూ కలిసి ఒక లయబద్ధంగా ఒక పాటని, ఒక సంగీతాన్ని ప్లే చేయడం అనేది సింబల్ గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అంతా అంటే వీళ్ళ జీవితం అంతా ఒక లయబద్ధంగా అట్లా మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆపర్చునిటీస్ అనేది తన్నుకుంటూ వస్తాయి వీళ్ళకి. సో కెరీర్ ల్యాడర్ కానివ్వండి, ఫైనాన్షియల్ సోషల్ స్టేటస్ ల్యాడర్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ధనధనం అని చూస్తుండగానే గ్రోత్ లోకి వెళ్ళిపోవడం అనేది ధనిష్ట నక్షత్రంలో మంచి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోవడం అనేది చూస్తాం అనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా ఇది కర్కాటకానికి ఆపోజిట్ లో ఉంది. మకరం అనేది కంప్లీట్ గా సో కర్కాటకానికి ఆపోజిట్ లో ఉంది. అంటే ఏంటంటే ఫ్యామిలీ ఏదైతే ఉందో, సో సుఖస్థానం అనేది, సో వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ సుఖం ఉండదు అనేది చూపిస్తోంది అనమాట. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వీటికి పెద్దగా పట్టించుకోరు వీళ్ళు. అంటే వీళ్ళ ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు కానివ్వండి, భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కొద్దిగా దెబ్బతింటాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్వేస్ ఆ సోషల్ స్టేటస్, ఆ సింబల్, కెరీర్ ల్యాడరు, డబ్బు అనేదే జీవితంగా బతకడం అనేది గోల్ గా ఉంటది అనమాట. సో ఆ గోల్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా ఫ్యామిలీ నెగ్లెక్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ నెగ్లెక్ట్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళు. సో మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మీకు చాలా ఆపర్చునిటీస్ మీ చేతిలో ఉంటాయి. రకరకాల ఆపర్చునిటీస్ లో మీరు చేతిలో పెడతారు. ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం, సోషల్ స్టేటస్ కోసం, కెరీర్ ల్యాడర్ కోసం, రకరకాల విషయాల్లో రకరకాల ఆపర్చునిటీస్ మీరు చేతులు పెడతారు. కానీ మీరు ఎన్ని పోగు చేస్తే సో అంతా ఫ్యామిలీకి దూరంగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి స్టార్ట్ చేస్తూ ఉంటే అక్కడ లింక్స్ దిగిపోతూ ఉంటాయి. సో అక్కడ టైం కేటాయించలేరు. మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, మీరు ఎంత దీంట్లో ఉన్నా కూడా ఫ్యామిలీకి కనీసం కాల్ చేయండి, ఫోన్ చేసి మీరు తిన్నారా తినలేదా అని అడగండి, మీ తల్లిదండ్రులకి తిన్నారా లేదా అని అడగండి. సో ఎవ్రీ డే మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
రోజుకి కనీసం ఫోన్ చేయండి, వారానికి ఒకసారి వాళ్ళతో గడపండి, బయటకు తీసుకెళ్ళండి వాళ్ళని. సో ఇవన్నీ మిస్ అవుతారు ధనిష్టాలో. సో కంప్లీట్ గా కెరీర్ ల్యాడర్ సోషల్ స్టేటస్ లో ఉందన్నమాట ఇది. సో ఫ్రీ సర్వీస్ నెక్స్ట్ హాఫ్ లైఫ్ వచ్చి ఫ్రీ సర్వీస్, ప్రజలకు ఏదో సేవ చేయడం, దాతృత్వం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అది సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే చాలా వేగంగా, కుజుడు చాలా స్పీడ్ ఉంటాడు ఇక్కడ. సో కుజుడు ప్లేస్మెంట్ ని బట్టి ఆ స్పీడ్ అనేది నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ చాలా స్పీడ్ గా వెళ్తారు. సో కుజుడు కానీ మంచి పొజిషన్ లో ఉంటే మీరు కెరీర్ ల్యాడర్ ని చాలా స్పీడ్ గా ఎక్కుతారు. సో సోషల్ స్టేటస్ కానివ్వండి, మీకు మీ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, నాకు కార్ కావాలి, బంగ్లా కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, ఇట్లా ఏవైతే సుఖాలకు సంబంధించి ఏవైతే మీరు అనుకుంటున్నారో వాటికి సంబంధించి అన్ని స్ట్రగుల్స్ చేస్తారు. సో ఫస్ట్ హాఫ్ అంతా మీరు దాంట్లోనే ఉంటారు. ఈ ఫ్యామిలీ లైఫ్ మిస్ కానివద్దు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అసలు ధనిష్ట అంటే ఏంది? ధనాన్ని ఇష్టపడడం అనేది అర్థంగా మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఏంది? సంపద యొక్క కోరిక సంపన్నమైనది, అత్యంత ప్రయోజనకరమైనది అని చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుని ఇష్టపడతారు అనేది ఇక్కడ స్పష్టంగా పేరులోనే ఉందన్నమాట. భౌతికవాదానికి సంబంధించింది ఇది. అంటే అన్ని కోరికలు నెరవేరుస్తుంది ధనిష్ట నక్షత్రం. మీ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కార్ కావాలని కోరుకోండి, కార్ వచ్చేస్తుంది, బంగ్లా కావాలని కోరుకోండి, బంగ్లా వస్తుంది. ఆ విధంగా మెటీరియలిస్టిక్ డిజైర్స్ వెంట పడతారు వీళ్ళు. సో అవి సాధించుకుంటారు. సో ఇది శని కుజుల కాంబినేషన్ ధనిష్ట అనేది. సో ఇది మకరం నుంచి కుంభానికి బ్రిడ్జ్ ఉందన్నమాట. సో దీన్ని పాలించే గ్రహం వచ్చి కుజుడు. సో కుజుడుకుండే వేగము, శనికుండే సిన్సియారిటీ, హార్డ్ వర్క్, సో వీళ్ళని పైకి తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా కెరీర్ ల్యాడర్ లో ఈజీగా పైకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ధనిష్ట అనే పదానికి ధనవంతులు అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ సంపద, డబ్బు సూచించడమే కాక అంతర్గత వనరు, రిసోర్సెస్ కూడా అనమాట. డబ్బే కాదు, రిసోర్సెస్, మన వాల్యూస్, సంపదను కూడా సూచిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ధనిష్ట అదృష్ట నక్షత్రాలు ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది మెటీరియలిస్టిక్ డిజైర్స్ కి బాగా సూట్ అయ్యే నక్షత్రం అనమాట. సో భౌతికవాదం అంటారు మెటీరియలిస్టిక్ డిజైర్స్ అంటే. సో భౌతికవాదానికి డబ్బుల్ని సమృద్ధిగా, సులభంగా సంపాదించే నక్షత్రం అనమాట ఇది. ఆర్థికంగా బాగుంటారు. సో డబ్బులు ఈజీగా వస్తాయి. సో ఇక్కడ వీళ్ళకి ఈ కుజుడు పాలకుడు కాబట్టి చాలా స్పీడ్ కూడా ఉంటుంది. సో స్పీడ్ కొద్దిగా ఆ స్పీడ్ లో ఏంటంటే అప్పుడప్పుడు కోపం కూడా వచ్చేస్తూ ఉంటది. సో కోపం కూడా ఎక్కువ ఉంటుంది. సో కుజుడు ఉన్నాడు కాబట్టి పాలకుడుగా వీళ్ళకి క్రీడల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సో శారీరక శ్రమ అనేది, ఇప్పుడు కుజుడుకు ఉండే వేగము, శని మజిల్ కి స్వెట్ పట్టిస్తాడు అనమాట. సో హార్డ్ వర్క్ చేపిస్తాడు. సో దీనికి సంబంధించి అంటే క్రీడల్లో బాగా ఒక క్రీడల మీద ఆసక్తి ఉంటుంది. సో ఆసక్తి చూపిస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే క్రీడలకి, సో స్పోర్ట్స్ లో వాటిల్లో కూడా వీళ్ళు బాగా షైన్ అయ్యే అవకాశం బాగుంది. ఇక్కడ మనకి ఈ నక్షత్రానికి భీష్ముడి యొక్క కథ కూడా ఆపాదించబడింది. సో భీష్ముడు ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనమాట. అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటారని కాదు, వివాహం చేసుకున్నా కూడా వాళ్ళ ఆ వివాహంలో ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవి పరిష్కరించుకోవాలా. ఎందుకంటే వీళ్ళు కెరీర్ దీంట్లో స్పాన్ లో పడిపోయి అవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవి పెరిగి పెద్దవి అవుతూ ఉంటాయి అనమాట. వివాహంలో వచ్చే ఇబ్బందులు అనేవి పెరిగి పెద్దవి అవుతూ ఉంటాయి. దీంట్లో అంటే ఇది 2 పాదాల మకరంలో ఉండడం, 2 పాదాల కుంభంలో. సో దీనికి సింబల్స్ గా డమరు, వేణువు ఉండడం కూడా ఉందనమాట. డమరు, వేణువు ఏంటంటే పైకి లయబద్ధంగా సంగీతాన్ని వినిపిస్తాయి, కానీ లోపల తెరిచి చూస్తే శూన్యం ఉంటుంది అనమాట. సో లోపల శూన్యం ఉంటుంది. అంటే బయట ఏమో మెటలిస్టిక్ వరల్డ్, అతనికి ఏముంది, అన్నీ ఉన్నాయి, సో ఆర్థికంగా బాగున్నాడు అని చెప్పి మైక్ అనిపిస్తుంది. కానీ లోపల చూస్తే కొద్దిగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నాకే సుఖాలు లేవే, నేను ఎప్పుడు గొడ్డు చాకరీ చేస్తున్నానే అనే ఒక ఎంప్టీనెస్ ఉంటుంది అనమాట. లోపల ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. సో ఆ శూన్యత, సో లోపల ఉండే శూన్యత, ఇవన్నీ కూడా సంబంధాలకు సంబంధించి, రిలేషన్షిప్స్. ఎందుకంటే వీళ్ళు ఆ పనిలో పడిపోయి, కెరీర్, డబ్బు, వీటిల్లో పడిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు. సో అది ఇంపార్టెన్స్ గా వెళ్ళిపోతుంది. ఇది ఇంకేంటంటే
50-50 ఉంటది. తర్వాత 20కి వచ్చేస్తది, 10కి వచ్చేస్తది. అస్సలు లేకుండా కంప్లీట్‌గా కెరీర్ వైపే వెళ్ళిపోవడం, ఫైనాన్షియల్ గానే సక్సెస్ అయిపోవడం. అంటే అందుకనే భీష్ముడిని ఆపాదించారనిపిస్తా ఉంటది. అంటే పెళ్లికి సంబంధించే కాదు. సో మెటీరియలిస్టిక్ పర్సూట్స్ వైపు ఎక్కువ వెళ్తారు అని చెప్పేసి భీష్ముడిని ఆపాదించారు అని చెప్పేసి ఉందన్నమాట. ధనిష్ట నక్షత్ర స్థానికులు వారి జీవితంలో సంపద మరియు ప్రకాశాన్ని పొందుతారు. వారి సంపద మరియు విలాసవంతమైన వస్తువులపై చాలా ప్రలోభాలు కలిగి ఉంటారు. మరియు వారి జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు ధనవంతులు పొందుతారు. సో ఇక్కడ సో వీళ్ళకి ధనిష్ట వాళ్ళకి సో పొజిషన్, ఫైనాన్షియల్ గా ఒక పొజిషన్, సోషల్ స్టేటస్, సోషల్ క్యాడర్ లో, కెరీర్ క్యాడర్ లో పైకి వెళ్ళాలి అనే ఒక ఇది ఉంటుంది. స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఆడతారా లేకపోతే ఆడేవి చూస్తారా అనేది మనం జాతకం చూస్తే కానీ మనం చెప్పలేము. స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే వస్తువులు, విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. విలాసవంతమైన సౌకర్యానికి అనుకున్నట్టే ఇప్పుడు కార్ అనేది ఒక విలాసవంతమైన వస్తువు. సో ఇల్లు అనేది ఒక విలాసం. అట్లా ఇంకా విలాసవంతమైన వస్తువులపై కూడా వీళ్ళు ప్రలోభం కలిగి ఉంటది అనమాట. సో కుజుడికి సంబంధించింది కాబట్టి సో వీళ్ళు దాంట్లో కూడా ఇష్టం ఉంటది వీళ్ళకి. సో ఇక్కడ ధనిష్ట నక్షత్రం అధిదేవత ఎవరంటే అష్టవసువులు. అష్టవసువులు అంటే అపహ్ అనే ఆమె, అపహ్ సంగీత, ప్రతిభ, విశ్వాసం, ధైర్యం మరియు దూకుడును సూచిస్తుంది. ధ్రువ విశ్వసనీయత మరియు పట్టుదల సూచిస్తుంది. ధర అనే అష్టవసు వివేకము, దాతృత్వము, సంభాషణ చాతుర్యం ఇవన్నీ కూడా ఇస్తుంది. అనిల అంటే బిజినెస్ మైండెడ్, సో ప్రేరేపితం చేస్తే వనరులు, రిసోర్స్ కూడా సూచిస్తుంది. అనల హేతుబద్ధీకరణ, ఏది రాంగ్ ఏది రైట్ అని ఒక తార్కికమైన ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఇస్తుంది. ప్రత్యూష ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. ప్రభాస స్వభావం మరియు హాస్య స్వభావాన్ని సూచిస్తుంది. సోమ సున్నితమైన స్వభావం మరియు సున్నితత్వాన్ని సూచిస్తుంది. అంటే 8 మంది వస్తువులు ఈ నక్షత్రాన్ని కాస్తున్నారు అనమాట. అంటే ప్రకృతి అనేది ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది వీళ్ళకి. సో నేచర్ అనేది సో వీళ్ళు వాళ్ళ సొంత శక్తితో పైకి వచ్చాం అనుకుంటారు, కానీ ప్రకృతి వీళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఆపర్చునిటీస్ ని వీళ్ళు బ్యాలన్స్డ్ గా తీసుకురావాలి. ఎందుకంటే ఫ్యామిలీ నేచర్ ఎఫెక్ట్ కాకుండా వీళ్ళు ఆ ప్రకృతి ఏదైతే దైవం వాళ్ళని ఆ వే చూపిస్తుందో ఆ వేలో వెళ్తున్నారు కాబట్టి సో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీకి జరిగేదంతా చెప్పాలి. సో ఈ విధంగా మీరు ఏం పని చేస్తున్నారు అనేది కొద్దిగా వాళ్ళ పేషెన్స్తో వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి చెప్పాలి. సో చెప్పకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాధిస్తాయి. సో ప్రత్యర్థి దేవత గంగాదేవి. సో గంగాదేవి సో ఈ కథ కూడా ఉంది నెక్స్ట్. సో అష్టవసువులు గంగాదేవి ఈ కథ కూడా ఉంది. సో గంగాదేవి ఈ జ్ఞానం రిసోర్స్, స్వచ్ఛంద స్వభావాన్ని ఇస్తుంది గంగాదేవి. సో ఇక్కడ ప్రత్యర్థి దేవత, అధిదేవత, గ్రహ పాలకుడు, నక్షత్ర పాలకైన గ్రహం. సో ఈ 3 ఉన్నాయన్నమాట. గ్రహం వచ్చి మన బాడీ నేచర్, శరీరం అని చెప్పి చూపిస్తుంది. అధిదేవత వచ్చి మన మనస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రత్యర్థి దేవత వచ్చి మన ఆత్మ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ నక్షత్రాన్ని పరిపాలించేది కుజుడు. సో అట్లా చురుకైన శరీరాన్ని ఇస్తాడు. సో అష్టవసులు మనసుని చేస్తున్నాయి. సో మనసు ఇప్పుడు ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటది. సో ఆపర్చునిటీస్ ప్రకృతి ఇస్తుంది, నేచర్ ఇస్తుంది, మంచి ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది నేచరు. అట్లనే ఆత్మని గవర్న్ చేసేది గంగాదేవి ఏంటంటే అందరికీ వాటర్ అనేది, నది అనేది ప్రవహిస్తూ పోతుంది. సో అందరూ దాంట్లో మంచి చెడు అనేది లేకుండా అందరూ దాంట్లో మునిగి స్నానం చేసి పాపాలు అనేది వదిలించుకుంటారు కాబట్టి సో అందరినీ ఒకేలాగా చూస్తుంది. సో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా చూస్తుంది అని గంగాదేవిని ప్రతిథి దేవతగా పెట్టారు. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన శిశువుకి పెట్టే పేరు మొదటి అక్షరాలు గా, గి, గు, గే అని చెప్పేసి ఈ అక్షరాలు ఇచ్చున్నారు. ఈ అక్షరాలతో పేరు పెడితే ఆ విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీకి ఈ నక్షత్రానికి వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయో ఈ 100% ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆ పవర్ అనేది ధనిష్ట నక్షత్రం యొక్క పవర్, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ పిల్లవాడికి కానీ ఆ పాపకు కానీ పుష్కలంగా అందుతాయి అని చెప్పి ఈ అక్షరాలతో పేరు పెట్టమంటారు.
సో ధనిష్ట నక్షత్రాన్ని పరిపాలించే గ్రహం కుజుడు. కుజుడు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తాడు. సో విరోచితంగా పోరాడే శక్తిని ఇస్తాడు. ఒక యోధుడి వంటి వైఖరి ఉంటది. వీళ్ళు క్రీడలు గాని, అథ్లెటిక్స్‌లో గాని మంచి అంటే అపజయాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే నేచర్ ఉండదనమాట. సో అందుకని వీళ్ళు క్రీడల్లో వాటిలో ఉంటే ఈ కుజుడుకుండే దూకుడు స్వభావం కూడా దాంట్లో యాడ్ అవుతదనమాట. అంటే పాజిటివ్‌గా యాడ్ అవుతది. ఇది వాటిల్లో మంచి షైనింగ్ ఇచ్చే ఇది స్కోప్ అయితే ఉందనమాట. అంటే వీళ్ళ శరీరం చాలా స్విఫ్ట్‌గా ఉంటది. దేనికైనా రియాక్ట్ అవ్వడానికి, సడన్‌గా రియాక్ట్ అవ్వడానికి కుజుడు ఆ నేచర్‌ని పాలిస్తాడు కాబట్టి వీళ్ళు ఆ సడన్ రియాక్షన్స్‌కి అప్రమత్తంగా ఉంటారు. సో అలర్ట్‌గా ఉంటారు. సో బాడీ రెస్పాండ్ అవుతుంది దానికి అని చెప్పేసి కుజుడు పరిపాలిస్తున్నమాట. ఇది వారి సంబంధాల సమస్యల దారితీస్తుంది. ఈ నిగ్రహాన్ని కోల్పోయి సో కోపిష్టిగా కూడా ఉంటారనమాట. సో కుజుడికి కొద్దిగా పేషెన్స్ తక్కువ. సో ఆ నిగ్రహాన్ని కోల్పోయి కోపం వచ్చే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కానీ నక్షత్ర శని ప్రభావం వల్ల పట్టుదల ఉంటది. ఏదైనా పని పట్టుకుంటే దానికి హార్డ్ వర్క్ చేసే పట్టుదల, మంచి సంస్థాగత నైపుణ్యాలు కూడా కలిగి ఉంటారు. ఈ నక్షత్రం కుజుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి. దీనికి జంతువు ధనిష్ట నక్షత్ర జంతువు సింబల్ వచ్చి ఆడసింహం ఇచ్చారనమాట. ఆడసింహము ఒక పెక్యులారిటీ ఏందంటే అది దాని పిల్లలకే కాదు, బయట అంటే వేరే పిల్లలకి దారి తప్పిపోయిన పిల్లలు కానీ సో వాళ్ళని కూడా సరి సమానంగా పిలిచి పాలిస్తుంది అనమాట. సో అంటే ఒక లైఫ్ నిలబెట్టడానికి కృషి చేస్తుంది. సో చనిపోవడానికి ఇది వేరే వాళ్ళ పిల్లని అని చెప్పేసి వదిలేకుండా సో వేరే పిల్లలు నెగ్లెక్ట్ చేయబడిన పిల్లలు ఇలా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా పాలిస్తుంది అనమాట. పాలించి వాళ్ళని బతికించాలి, వాళ్ళు జీవించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వేటాడడంలో చాలా వేగం కలది. సో దొరికిన వేటని గుంపుతో పంచుకుంటది. ఇతరులు తమ వాటా కంటే ఎక్కువ సంపాదించడానికి అనుమతిస్తారు. అంటే ఎక్కువ తినడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా షేర్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో అది ఆడసింహం పెక్యులారిటీ అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక స్టేజ్కి వెళ్తాము, సంపాదనలో పడి ఒక స్టేజ్కి వెళ్తాము. ఆ తర్వాత మనము అందరినీ సరిసమానంగా చూడాలి, మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. మీరు ఒక స్టేజ్కి వచ్చినాక మీరు మిగతా వాళ్ళకి చెయ్యి అందివ్వాలి. సో వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆడసింహాన్ని గుర్తుగా పెట్టారనమాట. ధనిష్ట నక్షత్రం శుభమా అంటే పెళ్లిళ్ళు వాటికి అయితే చేయరు అనమాట. ధనిష్ట నక్షత్రానికి మిగతా వాటికి ఈ స్పోర్ట్స్ వీటికి అయితే బాగుంటది. మిగతా వాటికి చేసుకోవచ్చు, కానీ వివాహం వాటికి కరెక్ట్ కాదంటారు. సో ఇది రాక్షస గణం. సో రాక్షస గణం ఏంటంటే పట్టుదల, ఆ శక్తిని ఇస్తుంది అనమాట, ఆ చురుకైన శక్తి. సో చాలా మందిలో క్రూర స్వభావాన్ని చూడొచ్చు. ఈ వ్యక్తులు చాలా స్వార్థపరులు మరియు సహాయ ధోరణి ఉండదు. మిగతా రెండు గణాలను పోల్చినప్పుడు ఈ వ్యక్తులు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వారికి శక్తివంతమైన అంతర్దృష్టితో వాళ్ళ ప్రతికూల శక్తిని సులభంగా మరియు ప్రారంభంలోనే గుర్తించగలరు. వారు క్రూరంగా ప్రవర్తిస్తారు. కనికరం లేని అసూయ, స్వార్థపూరిత తగాదాల మరిగా కూడా ఉండొచ్చు. అంటే రాక్షస గానం అనే నెగిటివ్ ఎనర్జీ కూడా మనం పాజిటివ్ గా వాడుకోవచ్చు అనమాట. అంటే ఆ క్రూరమైన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని మనం వర్క్ మీద పెడితే దాన్ని అది కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు నిద్రపోరు అనమాట. సో అట్లాంటి కెపాసిటీ కలిగి ఉందన్నమాట రాక్షస గానం. సో ధనిష్ట నక్షత్ర పురుషార్థం వచ్చి ధర్మం. సో హిందూ ధర్మంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మతపరమైన విధులు, నైతిక హక్కులు మరియు విధులు, అలాగే సామాజిక క్రమం, సరైన ప్రవర్తన, సద్గుణమైన ప్రవర్తన కలిగి ఉండాలని చెప్తా ఉంది ధర్మం అనేది. సో ధర్మం పురుషార్థంగా పెట్టున్నారనమాట. ధనిష్ట నక్షత్ర వర్ణం వచ్చి శూద్రులు. సో కర్షకులు, ఫార్మర్స్ ఏం చేస్తారు, బాగా కష్టపడతారు కదా. సో సేవా రంగంలో ఉంచే కర్షకులు, కార్మికులుగా ఉంటారు. అట్లానే ధనిష్ట నక్షత్ర త్రిమూర్తి వచ్చి విష్ణువు. సో విష్ణువు ఏంటంటే బ్రహ్మ సృష్టిస్తాడు, సృష్టించిన దాన్ని మెయింటైన్ చేసే ఆయన విష్ణువు. సో మెయింటైన్ చేసిన దానికి ఎండ్ కార్డ్ వేసి మళ్ళీ సృష్టికి కొత్త రూపు ఇచ్చే ఆయన శివుడు అనమాట. సో సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ. సో విష్ణువు స్థితిని మెయింటైన్ చేసే వచ్చిన ఆపర్చునిటీస్ ని సద్వినియోగం చేసి మెయింటైన్ చేసేది విష్ణువు అనమాట. సో విష్ణు త్రిమూర్తిగా ఉన్నాడు. అట్లానే ధనిష్ట నక్షత్ర పక్షి వచ్చి తేనెటీగా అని ఇచ్చారు, గోల్డెన్ బీ తేనెటీగా. ఇవి ఏంటంటే ఒంటరిగా ఆహారాన్ని, ఆ తేనెను ఎతుకుతాయి, మళ్ళీ ఆ తేనెను తీసుకొచ్చి మళ్ళీ గుంపుకలో చేరుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవి కష్టపడి పని చేయడం, కలిసి బతకడం మరియు జట్టుగా పని చేయడంకి
సింబాలిజంగా ఇచ్చారనమాట. ఈ నక్షత్రం యొక్క స్థానికులు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారా ప్రజలతో కలిసిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు ప్రాపంచిక విజయాలు సాధించే దిశగా వారి శక్తిని నిర్దేశిస్తారు అని చెప్పేసి ఉంది. అట్లానే ధనిష్ట నక్షత్ర వృక్షం వచ్చి షమి వృక్షము. ఈ షమి వృక్షం ఏంటంటే డెజర్ట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వేస్తారు. సో ఇది కానీ వన్స్ ఒక బతికింది అంటే మాత్రం దీన్ని వేర్లు వాటర్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళిపోతాయి. సో వేర్లు ఎత్తుక్కుంటే వెళ్ళిపోతాయి. సో ఆ వాటర్ సకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో దీని ఏరియాలో ఏ మొక్క వచ్చినా కూడా దాన్ని చంపేస్తుంది అనమాట. సో అది పాక్కుంటే వెళ్ళిపోతాయి వేర్లు. సో దాని సమీపంలో ఏ మొక్కల పెరుగుదల కూడా అసలు ఉండవు, నిరర్ధకం అయిపోతాయి అనమాట. దాని ఏరియాలో ఏది ఎదగలేదు అనమాట. సో ఎడారి నిర్జల ప్రదేశాల్లో వీటిని పెంచుతారు, శ్మశానాల్లో వాటిల్లో కూడా ఉంటాయి అనమాట షమి వృక్షాలు. ఈ చెట్టు యొక్క విత్తనం 40 సంవత్సరాల నిద్రాణ తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం కలిగి ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే చెడిపోదు ఆ విత్తనం అనేది, 40 సంవత్సరాల తర్వాత మీరు విత్తినా కూడా మొలకెత్తుద్ది అని చెప్తున్నారు. షమి చెట్టు పాపాలన్నీ శుభ్రం చేస్తుంది, శత్రువులను ఓడించడానికి సహాయపడుతుంది. ఇది రాముడికి ఇష్టమైన చెట్టు అని కూడా చెప్తారు. అర్జునుడి గాంధీ విల్లును కూడా షమి చెట్టుతో తయారు చేశారని చెప్తుంటారు. పాండవులు తమ ఆయుధాలని తెల్లని వస్త్రంలో చుట్టి ఆ షమి వృక్షం మీద దాచిపెట్టి వనవాసానికి వెళ్ళారు అని చెప్పేసి ఆ షమి వృక్షం ఆ విధంగా పౌరాణికాల్లో కూడా కనెక్ట్ అయి ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ చెట్టు ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు సక్సెస్ కోసం ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు. సో వీళ్ళ నీడలో ఎవరు అడ్డం వచ్చినా కూడా వాళ్ళని ఏర్పారేస్తారు. ఆ శక్తి కలిగి ఉన్నారు. సో వీళ్ళు ఏ విధమైన సరే జీవితంలో సక్సెస్ పొందుతారు, హై లెవెల్కి వెళ్తారు అని చెప్పేసి షమి వృక్షాన్ని సింబాలిక్ గా ఇచ్చారనమాట. సో ఇక్కడ షమి వృక్షం అనేది ధనిష్ట నక్షత్రం కనెక్ట్ అయింది కాబట్టి సో ధనిష్ట నక్షత్రం వాళ్ళు షమి వృక్షాన్ని మీరు నాటండి. సో మీ పరిసరాల్లో నాటండి. ఆ తర్వాత మీ పరిసరాల్లో మీకు కుదరకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్స్ లోనో ఎక్కడో ఎవరో ఒకరి దగ్గర ఖాళీ ప్రదేశం దొరకద్ది, అక్కడనే నాటండి. లేదు అక్కడ కూడా వీలు కాకపోతే చాలా ఎన్జిఓలు హరితహారాలు ఉండి వాళ్ళకి డొనేట్ చేయండి. మీ వంతు మీరు డొనేట్ చేయండి ఈ షమి వృక్షాలు కొనమని. సో అది కుదరకపోతే లాస్ట్ ఆప్షన్ గా మీరు నాకు ఇవ్వండి, నేను నాటుతాను, ఎక్కడో ఒకటి నాటుతాను నేను. సో ఆ విధంగా మనము వృక్షాలని రక్షిద్దాం, అవి మనం రక్షిస్తాయి. సో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. సో ధనిష్ట నక్షత్రం మూలకం వచ్చి ఆకాశం. సో ఆకాశం అనేది మన లివర్ కి కనెక్ట్ అయి ఉంది, ఎంటీ స్పేస్ అనేది. సో లివర్ అనేది బాగుంటే మనకి కోపం, నిరాశ, అసూయ, ఒత్తిడి అనేవి దూరం అవుతాయి. సో ఈ నెగిటివ్ ట్రైట్స్ అన్ని పోయి మనకి దయ, ఔదార్యం, జీవితంలో పెరుగుదల, క్షమాగుణం అనేది అలవాటు పడుతుంది. సో లివర్ డ్యామేజ్ అవుతుంది సో అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎలిమెంట్ లివర్ ఇదవుతుంది నెగిటివ్ ట్రైట్స్కి వెళ్తే అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ధనిష్ట నక్షత్ర మ్యారేజ్ కంపాటబిలిటీ ఎలా ఉంది అని చూద్దాము. ధనిష్ట వచ్చి కుజ నక్షత్రం. సో మీరు చూసినట్టయితే హారిజంటల్లో 1 2 3 4 5 5వ లైన్లో చూడండి, అడ్డానికి 5వ లైన్లో, హారిజంటల్లో 5th లైన్లో చూడండి మృగశిర, చిత్ర, ధనిష్ట ఉంది. సో ధనిష్ట నక్షత్రానికి కేతు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల సో ఇవి సాధక తారలు అవుతున్నాయి. సో సాధక తార అంటే మీకు రికగ్నిషన్, రివార్డ్స్, మీరు స్టేజ్ మీద పిలిచి శాల్వాలు కప్పడం ఈ సాధక తారలు అవుతాయి అనమాట. మీకు డబ్బు తేకపోయినా మీకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది అని చెప్తున్నాడు, సాధక తార అవుతుంది. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళు కేతు నక్షత్రాలను చేసుకోవచ్చు, సాధక తార అవుతుంది. అట్లానే భరణి, పూర్వఫల్గిని, పూర్వషాఢ, శుక్ర నక్షత్రాలు వదతారలు అవుతున్నాయి. సో కుజుడు, శుక్రుడు కలవకూడదు, వదతారలు అవుతున్నాయి అని చెప్తున్నారు. సో శుక్ర నక్షత్రాలు వదిలేయాలి. అట్లానే కృతిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ మిత్రతారలు అవుతున్నాయి. రవి నక్షత్రాలన్నీ మిత్రతారలు అవుతున్నాయి. సో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణం సో చంద్ర నక్షత్రాలన్నీ కూడా అధిమిత్ర తారలు అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ధనిష్ట వాళ్ళు చంద్ర నక్షత్రాలు చేసుకోవచ్చు అనమాట, అధిమిత్ర అవుతుంది అనమాట. అట్లానే మృగశిర, చిత్ర, ధనిష్ట జన్మతారలు అవుతున్నాయి, జన్మతారలు వదిలేయమంటారు. ఆరుద్ర, స్వాతి, శతభిషం సంపత్తారలు అవుతున్నాయి. రాహు నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం ధనిష్టానికి సంపత్తారలు అవుతున్నాయి, డబ్బు తెచ్చిపెట్టే అవుతున్నాయి అనమాట. సో ధనిష్ట వాళ్ళు అధిమిత్ర చంద్ర నక్షత్రాలు, సంపత్తారైన రాహు నక్షత్రాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఇచ్చి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకునేటప్పుడు. సో పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద ఇవి విపత్తారలు అవుతున్నాయి సో ధనిష్టాకి. సో గురు నక్షత్రాలన్నీ విపత్తును తీసుకొస్తాయి, ఏదో ఒక సమస్యలు తీసుకొస్తాయి అని చెప్తున్నారు అనమాట. అలానే ధనిష్ట నక్షత్రానికి పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద ఇవి క్షేమతారులు అవుతున్నాయి. శని నక్షత్రాలన్నీ కూడా క్షేమాన్ని తీసుకొస్తాయి.
సో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధ నక్షత్రాలన్నీ ప్రత్యక్ తారలు అవుతున్నాయి. సో ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, మీకు ఎదురవుతాయి. సో ఆపోజిట్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు వస్తారు అని చెప్పేసి సో ధనిష్ఠకి బుధ నక్షత్రాలకి అసలు వద్దని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోండి సంపత్తార అధిమిత్రతాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీది సంపత్తార అయితే, అమ్మాయికి సంపత్తార అయితే మీకు అధిమిత్ర తార అవుతుంది, మీది అధిమిత్ర అయితే సంపత్తార. ఆ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అధిమిత్ర సంపత్తారాలకు ఇవ్వండి. విపత్తు, ప్రత్యక్త, వదతారాకి వదిలేసేయండి, వద్దు. ఇది కుజ నక్షత్రం ధనిష్ట అనేది. కుజ నక్షత్రం నవాంశ పాదాలు సింహరాశి, కన్యా రాశి, తుల, వృశ్చికంలో పడతాయి. 4 పాదాలు ఉంటాయి ధనిష్టకి. 4 పాదాలు నవాంశ పాదాలు వచ్చి సింహము, కన్యా, తుల, వృశ్చికంలో పడతాయి. ఇప్పుడు సపోజ్ ఇద్దరిది ధనిష్ట నక్షత్రం అనుకోండి, సో ఇద్దరిది ఒకే క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ నవాంశ పాదాలు వేరుగా ఉంటాయి అనమాట, వాళ్ళ నక్షత్ర పాదాలు వేరుగా ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అదే మనం ధనిష్ట నక్షత్రం ఫస్ట్ పాదం తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పాదం ఏంటంటే ఇది కుజుడు ప్లస్ రవి యొక్క ఎనర్జీ కలుస్తుంది, అంటే సింహంలో పడతాడు అనమాట. సింహంలో ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు రెడీ టు ఫైట్ ఉంటారు అనమాట. దేనికైనా కూడా ఈ యుద్ధంలో గెలవడానికి ట్రై చేస్తారు. సో ఏ కోరికైనా సరే దాన్ని కంప్లీట్ గా దాన్ని చేజిక్కించుకోవాలనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే రవి వచ్చి రాజు, కుజుడు వచ్చి సేనాధిపతి అనమాట. సో ఇద్దరు కాంబినేషన్ దే రెడీ టు ఫైట్, ఏ కోరికనైనా సాధించుకునే శక్తి ఉంటుంది అనమాట. అట్లానే ధనిష్ట రెండో పాదం వచ్చి కన్యా రాశిలో పడుతుంది. సో కన్యా రాశిలో బుద్ధ శక్తి యాడ్ అవుతుంది కుజుడికి. అప్పుడు ఏంటంటే ఈ వేగం ఇదంతా ఏంటంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కి, సో ఫాస్ట్ అకౌంట్స్ కి, ఫాస్ట్ మ్యాథమెటిక్స్ కి వాటికి పనికొస్తుంది అనమాట. అట్లానే ధనిష్ట నక్షత్రం తులారాశిలో అంటే మూడో పాదం తులలో పడుతుంది, అంటే శుక్రుడిది అనమాట. ఇక్కడ కుజుడు ప్లస్ శుక్రశక్తి కలుస్తుంది. సో వీళ్ళు ఏంటంటే హైలీ సెక్షువల్, సో అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది, వీళ్ళ బాడీ అంతా కూడా అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లానే వృశ్చికంలో పడితే ఇది ఇంకా కుజుడు ప్లస్ కుజుడు అనమాట. సో ఇంకా కొద్ది వేగం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క పాదానికి డిఫరెన్స్ ఉంటుంది. ధనిష్ట ఒకటో పాదం వాళ్ళు కంపేర్ చేస్తే మూడో పాదం వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు అనమాట. ఆ విధంగా నవాంశ పాదాలు ఇవి. ఇక పోతే పౌరాణిక కథలు ఏం చెప్పారంటే అష్టవసులు వశిష్ఠుడి కథ. సో అష్టవసులు వాళ్ళ భార్యలతో భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి విహారయాత్ర కోసం భూమి మీదకి వస్తారు. అప్పుడు నందిని అనే ఆవును చూస్తారు. సో నందిని ఆవు ఏం కోరినా మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటది అనమాట నందిని ఆవు. సో ఆ నందిని ఆవు కావాలి అని చెప్పేసి ప్రభాసుని యొక్క భార్య అడుగుతుంది అనమాట. అష్టవసుల్లో ఒక ఆయన పేరు ప్రభాసుడు. సో ఆయన భార్య అడుగుతుంది. సో భార్య అడిగితే ఆయన ఎంతో నచ్చ చెప్తాడు అనమాట, అది వశిష్ఠుడిది, మనకి ఇవ్వడు అది అని చెప్తాడు. కానీ ఆమె పట్టుబడుతుంది. పట్టుబడినప్పుడు ఆయనకి ఇంక విధి లేక మిగతా మిగతా వస్తువులతో కలిసి ఆ ఆవుని దొంగలిస్తారు అనమాట. దొంగలించి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో కట్టేసుకుంటారు. సో వీళ్ళు వశిష్ఠుడు వెతికి ఆవు ఎక్కడ కనపడకపోయేసరికి వెతికి శిష్యుల్ని అందరిని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసినా ఎవరికి తెలియదు అనమాట. లాస్ట్కి ఆయన యోగ శక్తితో ఎక్కడుంది ఈ ఆవు అని చెప్పేసి చూస్తాడు. చూస్తే పలానా దగ్గర ఉందని చెప్పేసి వెళ్తే అక్కడే ఉంటది అనమాట. సో ఆవును దొంగలించుకొని తీసుకెళ్లిపోయారు. సో ఇక్కడ ఏంటంటే అంగబలం అర్ధబలం చూపించారు. సో వీళ్ళు మానవ జన్మ మళ్ళీ తీసుకుంటారు. సో మానవులుగా మళ్ళీ పుడతారు. సో అన్ని కష్టాలు అనుభవిస్తారు అని చెప్పేసి శాపం పెడతాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వేడుకుంటారు వశిష్ఠ మహర్షిని. వేడుకుంటే అసలు దీనికి ప్రధానంగా దీన్ని దొంగలించుకొని స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఎత్తుకోపోయింది ప్రభాసుడు కాబట్టి ప్రభాసుడు మాత్రమే పూర్తి కర్మని అనుభవిస్తాడు. మిగతా వాళ్ళు పుట్టి చచ్చిపోతారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఇక్కడ ఈ కథలో మెయిన్ స్టోరీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే వీళ్ళకి అంగబలం అర్ధబలం బాగా వస్తుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. సో అంగబలం అర్ధబలంతో ఇట్లాంటి పనులు చేయకూడదు. సో నన్ను ఎవరు కేర్ చేస్తారులే, నాకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సో నేను దొంగలిస్తే ఏమవుతుంది, ఆవును దొంగలిస్తే ఏమవుతుంది అని ఒక కాన్సెప్ట్ అయితే ఉండకూడదు. మనం అందరినీ సమానంగా చూసుకోవాలన్నమాట. సో అందరినీ రిక్వెస్ట్ చేసి ఓకే మీకు హై క్యాడర్ వెళ్ళొచ్చు, మీరు హై స్టేటస్ లోకి వెళ్ళొచ్చు, ఇట్లాంటి పనులు అయితే అంటే దౌర్జన్యం చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలానే భీష్ముని కదా, అట్లా ప్రభాసుడు ఏమవుతాడంటే ప్రభాసుడు భీష్ముడిగా పుడతాడు అనమాట.
ఎవరికి పుడతాడంటే గంగాదేవికి శంతనుడికి పుడతాడు అనమాట. సో గంగాదేవి శంతనుడి స్టోరీ కూడా ఉందన్నమాట. సో శంతనుడు పూర్వజన్మలో మహీబిల మహీబిలేషుడు అని చెప్పి ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజు ఇట్లా స్వర్గానికి వెళ్ళినప్పుడు బ్రహ్మలోకానికి అట్లా తిరుగుతూ ఉంటే సో అందరూ సభలో అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు గాలి వీస్తుంది. గాలి వీసినప్పుడు గంగాదేవి యొక్క పైట గాలికి అట్లా లేచి కిందకి వాళ్తుంది. వాలినప్పుడు అందరు తలదించుకుంటారు. కానీ ఈ రాజు మాత్రం తదేకంగా చూడడం, సో దాన్ని గంగాదేవి చూడడం అనేది జరుగుతుంది. సో ఆ ఒక్క నిమిషం చేసిన ఆ తప్పుకి బ్రహ్మ ఏం చేస్తాడంటే, మీరు మళ్ళీ భూలోకంలో జన్మెత్తి నానా కష్టాలు పడతారు అని చెప్పేసి శాపం పెడతాడు. శాపం పెడితే అలా గంగాదేవి భూమి మీదకి వస్తుంది. శంతనుడు అతను మహీభిలాషుడు అని చెప్పి ఆయన కూడా శంతనుడుగా మళ్ళీ పుడతాడు అనమాట. సో ఈ అష్టవసువులు ఎవరైతే శాపం తీసుకున్నారో వాళ్ళు గంగాదేవిని వేడుకుంటారు, నేను మీ గర్భంలో పుడతామని. సో శంతనుడు ఒకసారి వెళ్తూ ఆ గంగాదేవిని చూస్తాడు. ఫారెస్ట్ లో ఒక అడవిలో చూసి చూడంగానే, సో పూర్వజన్మ జ్ఞాపకం కదా, చూడంగానే ఆమెని ప్రేమిస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అంటాడు. అప్పుడు ఒక కండిషన్ పెడుతుంది. ఆమె కండిషన్ పెడితే, పుట్టిన పిల్లల్ని నువ్వేం అడగకూడదు, నేను తీసుకెళ్ళిపోతుంటాను అని చెప్పేసి చెప్తుంది. ఓకే అని చెప్తాడు. అట్లా 7 మంది పిల్లలు పుడితే 7 మంది పిల్లల్ని గంగా నదిలో ఇసిరేస్తూ ఉంటది. సో 8వ పిల్లోడిని ఇసిరేస్తుంటే వచ్చి అడ్డం పడతాడు అనమాట. అడ్డం పడి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ పిల్లోడిని ఇచ్చేసి ఈమె వెళ్ళిపోతుంది. సో అట్లా ఆ పిల్లోడే భీష్ముడుగా అవతారం ఎత్తుతాడు. సో భీష్ముడుగా ఆయన పెళ్లి చేసుకోకుండా ఓన్లీ రాజ్యాన్ని కాపాడుకోవడం, సో రాజ్యానికి సంబంధించిన అతని ఆస్తుల్ని, అతని హోదాల్ని ఇట్లని కాపాడుకోవడమే భీష్ముడి స్టోరీ అంతా రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ సో వైవాహిక జీవితం అనేది ఇప్పుడు గంగానది శంతనుడు వైవాహిక జీవితం ఈ కొద్దిగా ఇబ్బందులకి లోనవుతుంది. సో ఆ తర్వాత భీష్ముడి దీంట్లో కూడా సిలిబిసి ఉంది, అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది. సో వివాహ సంబంధమైన ఇష్యూస్ ఏమైనా రావచ్చు అని చెప్పేసి, అంటే వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్ లో ఈ ఈ ఈ అంగబలం అర్ధబలం సంపాదించడం, దీంట్లో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంటర్నల్ గా చెప్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. వారు కోరుకున్నది తీసుకోవడం తమ హక్కు అని వాళ్ళు భావిస్తారు. సో నందిని ఆవుని తీసుకొని వెళ్ళిపోవడం అనేది నా హక్కు అనగా భావించడం. సో వసు యొక్క అన్ని సమస్యలు భార్యాభర్తల మధ్య శృంగార మార్పిడి నుండి పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రభాసుడి యొక్క భార్య నందిని ఆవుని అడగడం వల్ల ఈ సమస్యలన్నీ ఎదురైనాయి అనమాట. సో భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కూడా వస్తాయి అని చెప్తున్నారు అనమాట. భీష్ముడు స్వయంగా వివాహం చేసుకోలేదు, లేదా ఒక స్త్రీతో ఎలాంటి శృంగార సంబంధాన్ని కలిగలేదు. సో ఇవన్నీ కూడా సో వీళ్ళు కెరీర్ ల్యాడర్ లో ఏమో స్ట్రాంగ్ గా నిలబడతారు, కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అని అర్థమవుతుంది. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇది జాగ్రత్త కేర్ తీసుకోవాలా. ఇంకపోతే ఇది నాకు తెలిసినంత వరకు ధనిష్ట నక్షత్రం గురించి. దీని మీద ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే నేను నా మెయిల్ ఐడి ఇస్తున్నాను, ravishankar.tekur@gmail.com. సో దీంట్లో నన్ను సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, సో బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ, నమస్తే.